ఒక మనిషి ఎవరైనా సరే ఆపదలో ఉంటే సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. కానీ చూస్తూ వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దీనికి ఉదాహరణే నిన్న జరిగిన ఒక సంఘటన. అది ఏమిటి అని ఈరోజు చెప్తాను. చౌడేపల్లి మండలం ఎగువ మల్లెవారిపల్లి అంట ఆ ఊరి పేరు. ఆ ఊరిలో ఒక అతను హార్ట్ అటాక్తో చనిపోయారు. అతని పేరు వెంకటేష్, వయసు వచ్చేసి 30 సంవత్సరాలంట. చనిపోతే అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువ కేసెస్ ఉంటాయి కాబట్టి. ఆ మధ్యలో వీళ్ళు చాలా మందిని సహాయం అడిగారంట. ఒక్కరు కూడా సహాయం అందించలేదు. చివరికి వాళ్ళ ఇంటి నుంచి బైక్ తీసుకొని వచ్చి ఆ బైక్లో చనిపోయిన అతన్ని బైక్లో మధ్యలో కూర్చొని పెట్టుకొని వెళ్తూ ఉంటే నిజంగానే మనసు అస్సలు ఎంత బాధేస్తుందంటే, ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామా, ఇలాంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నామా అని అనిపిస్తుంది. ఒక మనిషి హార్ట్ అటాక్తో చనిపోయి అక్కడ పడి ఉంటే సహాయం కోసం ఎదురు చూస్తుంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఫోటోలు తీసుకువెళ్ళడం, ప్రతి ఒక్కరూ చూసుకొని వెళ్ళిపోతుంటే కనీసం చూసుకొని వెళ్ళిపోయేటువంటి మనసు నీకు ఎలా కలుగుతుంది? అలాంటి పరిస్థితిలో ఉన్న మనిషిని వదిలేసి నువ్వు మనిషి కాదా? నీకంటూ ఒక మానవత్వం లేదా? నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుందా? ఒక మనిషి చనిపోయి అక్కడ ఉంటే వాళ్ళ బాధతో సహాయం కోసం ఎదురు చూస్తుంటే చాలామంది చూస్తూ వెళ్ళిపోతుంటారు. అలా బైక్లో కావచ్చు, కారులో కావచ్చు. సహాయం మాత్రం ఎవరు చెయ్యరు. ఇలాంటి సమాజంలో మనం ఉన్నది. చాలా అంటే చాలా బాధేసింది. సో నేను నిజంగా చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ ఎవరికైనా ఏదైనా ఆపద జరిగినప్పుడు చూస్తూ వెళ్ళిపోవడం కాదు, ఫోటోలు తీసుకోవడం కాదు. కనీసం దగ్గరికి వెళ్ళి సహాయం చెయ్యండి. దగ్గరికి వెళ్ళి చెయ్యి అందించండి. మాటలు చెప్పడం కాదు, చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని, కానీ అది చెప్పుకోవడానికి బాగుంటాయి. దగ్గరికి వెళ్ళి చెయ్యి అందించి నీ చేతంత సహాయం నీ కష్టంతో మీరు చేయండి. అప్పుడు దేవుడు కూడా నిన్ను కరుణిస్తాడు. ఏదో ఒక రోజు దానికి ప్రతిఫలం నీకు ఇస్తాడు ఖచ్చితంగా. నిన్న జరిగిన సంఘటన నాకు చాలా బాధేసింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను నిజంగానే. సో ఎవరైనా సరే ఆపదలో ఉంటే చూస్తూ వెళ్ళిపోకుండా, అక్కడికి వెళ్ళి మాటలు చెప్పకుండా చెయ్యి అందించి సహాయం చేయండి. చెయ్యి అందించి సహాయం చేసినట్టు నిజమైన మనిషి నేను భావిస్తాను. అంతేగాని మాటలు చెప్పుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ అది చేయి ఇది చేయి అని చెప్పేవాడు కాదు. చెయ్యి అందించి నీ కష్టంతో నువ్వు సహాయం చేస్తానే అది నీకు రిటర్న్ గిఫ్ట్గా నీకు ఏదో ఒక రోజున ఉపయోగపడుతుంది. దేవుడు ఏదో ఒక రోజున నీకు సహాయం అనేది ఖచ్చితంగా అందిస్తాడు. ఇది ముమ్మాటికి నిజం.